స్థానిక ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ నూకాలమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఆ రోజు ఉదయం పసుపు నీళ్ల బిందెలతో ఊరేగింపు, తదుపరి అభిషేకం చేశారు. రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ గణపతి, శ్రీ లక్ష్మీ గణపతి, నవగ్రహ మృత్యుంజయ మన్యసూక్త హోమం జరిపారు. చివరి రోజైన బుధవారం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, తదుపరి అన్న సంతర్పణ జరుపుతాయని ఆలయ అర్చకులు ఫణి ఆంజనేయ శర్మ, దుర్గాప్రసాద్, తిరుపతిరావు తదితరులు తెలియజేశారు. వైకుంఠపురం దగ్గర వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి 3 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మొదటి రోజు పసుపు కుంకుమ నీళ్ళ బిందెలతో ఊరేగింపుగా కనకతప్పిట్లతో ఊరేగింపు చేసి ఆ తదుపరి అమ్మవారికి విశేష అభిషేకాలు, ఇవాళ రోజున గణపతి సహిత ఆదిత్యాది నవగ్రహ స్త్రీ సూక్త పారాయణము, అదేవిధంగా దుర్గా సూక్తంతో వివిధ హోమములు జరిగినవి. రేపు చివరి రోజున అమ్మవారికి విశేషించి మహిళలచే సామూహిక కుంకుమార్చన, ఆ తదుపరి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వైకుంఠపురంకి వెళ్ళే దారిలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలని తలపెట్టారు. పట్టణం నుండి ప్రముఖులు, స్థానికులు అనేక మంది సహకారంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కార్మికులు కూడా చాలామంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆరాధ్యదైవంగా భావిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణం నుండి ప్రముఖులు, దాతలు ఎవరైతే ఈ కార్యక్రమాలు సహకరిస్తున్నారో వాళ్ళకి ఆలయ కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా